జీవితంలో ఎదురైన చిన్న చిన్న ఎదురు దెబ్బలకే నువ్వు ఇంత బాధపడతాను. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పుట్టికే ఒక కారాగారంలో జరిగింది. పుట్టగానే కన్న తల్లిదండ్రులకు దూరం అయింది. ఆయన మేనమామే ఆయనను చంపాలనుకున్నాడు. ప్రేమించిన వాళ్ళకి దూరం అయింది. ఆ తర్వాత ఆయన ఉన్న ఊరు నుంచెల్లే వెళ్ళిపోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచెల్లి పెరిగేదాకా అందరూ రాక్షసులు ఆయనను సంహరించాలని మాత్రమే చూసింది. ఆఖరికి ధర్మం కోసం యుద్ధం చేస్తే కూడా నీ వల్లనే ప్రాణ నష్టం జరిగిందని శాపానికి గురై ఆయన వంశాన్ని గొడగొట్టుకున్నాడు. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా చరిత్రలో ఇప్పటి వరకు ఆయన చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని మాత్రమే చూసినాం. మరి భగవంతుడికే తప్పలేదు అన్ని కష్టాలు. నామమాత్రులు మనం ఎంత. జీవితంలో ఎదురైన చిన్న చిన్న ఎదురు దెబ్బలకే నువ్వు ఇంత బాధపడతాను. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పుట్టికే ఒక కారాగారంలో జరిగింది. పుట్టగానే కన్న తల్లిదండ్రులకు దూరం అయింది. ఆయన మేనమామే ఆయనను చంపాలనుకున్నాడు. ప్రేమించిన వాళ్ళకి దూరం అయింది. ఆ తర్వాత ఆయన ఉన్న ఊరు నుంచెల్లే వెళ్ళిపోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచెల్లి పెరిగే